మతిమరుపుకి నిద్రకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, చాలా సంబంధం ఉంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ బి అశోక్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శ్రీదత్త హాస్పిటల్, నస్రావుపేట్. మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అంటే రెమ్ స్లీప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మన బ్రెయిన్లో మేల్కొని ఉన్నప్పుడు అక్యుములేట్ అయ్యే టాక్సిక్ కెమికల్స్, అందులో మెయిన్గా బీటా అమైలాయిడ్ అనే టాక్సిక్ కెమికల్స్ని బ్రెయిన్ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో మనం సరిగ్గా నిద్రపోకపోతే మన గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్లో ఈ టాక్సిక్ కెమికల్ అంటే మెయిన్గా ఈ బీటా అమైలాయిడ్ అనే టాక్సిక్ కెమికల్ బ్రెయిన్లో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్గా ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? హిప్పోకాంపస్ అనే ఏరియాలో అక్యుములేట్ అవుతుంది. ఈ హిప్పోకాంపస్ అనేది మన స్టోరేజ్ మిషన్. సో ఎప్పుడైతే మన స్టోరేజ్ మిషన్ చెడిపోతుందో అప్పుడు మనకు కొత్త మెమొరీస్ ఏవి ఫామ్ అవ్వవు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మినిమం 6 to 7 hours ఆఫ్ గుడ్ స్లీప్ అన్నది అవసరం. సో మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.